ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, సోషల్ మీడియా యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ పని చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, కొట్టబోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసాను తెలియదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్న కారణం కూడా మీరే. మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఒక సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి, చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి, పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ వింటున్నాను చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరికి నవ్వించే అవకాశం కనిపించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇందాక మన జర్నీ వీడియో చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్గా పరిచయం చేసింది సీజన్ 4 నుంచి. సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైనర్గా పరిచయం చేశారు ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అన్నవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయలే అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతి క్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమైనా అడగడానికి అడగచ్చు అన్నా? పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, దాంట్లో ఉంది. 70 రోజులు లేకుండా లోపల బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాల నుంచి చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్లో ఫీల్ అవుతున్నాడు. ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి ఏ మాట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ నబీల్. నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆర్డర్ చేశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే లోపలికి వెళ్ళిన నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు ఇక్కడ సెట్ అయిపోయింది. కరీంనగర్, మనది కరీంనగర్, వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అన్న. బిగ్ బాస్ 4లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. స్టేజ్ పైన ఫన్నీగా బ్రీఫ్ ప్లేస్ నాకు రాలేదు అన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100%. మనకు తెలుసు, మన 15th వీక్ ఫస్ట్ డే అర్థం అయిపోయింది
మన కప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకుని లటక్ను పట్టుకుని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కబడ్డీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు, కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళారు గెలిపిక్స్ అని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13 బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్లో ఉంటారు, ఆఫీస్ కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాంరా అంటుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాము, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్ని దానిలో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారో మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ 5 వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తానే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తాం మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నా తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 53కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరుకుండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలి నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఇంకొకసారి థర్డ్ టైం ఛాన్స్ వస్తే వెళ్తారా? అన్న వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను సీజన్, మన నవదీప్ గారు వచ్చాను, టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి తగ్గట్టు గౌతమ్, యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉంటే స్టేజ్ కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్ వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆల్మోస్ట్ విన్నర్ నా దృష్టిలో. అది బ్రీఫ్ కేసులో ఎంత అమౌంట్ ఉందనేది అయితే మీరు అడిగారు, బట్ చెప్పలేదు. చెప్పారు అక్కడ తర్వాత? చెప్పలేదు అన్న, నాకు యాక్చువల్లీ అదే ఉండే. సిల్వర్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనేది ఒక ఆబ్వియస్లీ మనం చెప్తే అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చేవాళ్ళు నా ఇద్దరి, బట్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకి టైటిల్ ఇవ్వకుండా కన్నడ వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తారు కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీల్ అయినా మనం అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా, అది నాకు తెలియదన్నా. అంటే స్టార్ మా బ్యాచ్ వాళ్ళని గెలిపించాలి అని ఒక రూమర్ ఉంది, మాటి వాళ్ళని గెలిపిస్తారు, బయట వాళ్ళకి సపోర్ట్ చేయరు అనేసి ఒక రూమర్ ఉంది. మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు సార్? అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకుంటాం. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం ఇస్తే చెప్పేవాడు 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గరికి ఎంత హ్యాపీ ఫీల్ అయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది. ఒక సినిమా కంటిన్యూటీ కూడా
బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. పృథ్వీకి మీకు బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా, చాలా హిట్ మూమెంట్స్ ఉన్నాయి కదా మీ మధ్యలో, తర్వాత మాట్లాడుకున్నారా? ఇక నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే, బయటకి వెళ్ళినా నాకు ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దనం కూడా ఒరే అనిపించడం, వాడు అనిపించడం. మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు, చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయంటే అది తెలియకన్నా తెలిస్తే నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. వాటర్ ప్లీజ్. మిమ్మల్ని తీసుకురావడం ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది తీసుకొస్తుందా? అంటే అందరినీ నాసల్గా ఎలిమినేట్ అయ్యారు. ఒక సెలబ్రిటీ, అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తాను చెప్పేసి అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు, గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఎందుకు ఇంత ఆగమైతున్నారు నన్ను తీసుకుపట్టి అని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనకి తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉందన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా ప్రైజ్ మనీ వస్తే చెప్పానండి, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం, పెళ్లి కోసం కూడా పెడతాను. మీ అన్నగారి వాయిస్ విన్నాము, సేమ్ యాజ్ టీజ్ మీలాగే ఉంది. ఏంటి మీ తమ్ముళ్ళంతా, బ్రదర్స్ అందరిది సేమ్ వాయిస్ యాజ్ టీజ్? అంతే కదా, అన్నదమ్ములు సేమ్ ఉంటుంది. కదా అందరికి ఉండదు. బేసిక్గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్, అందరికి బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ ఎలా ఉంటుంది. మా పెద్దనే వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. యష్మి కూడా రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఫైటర్ లా అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైజ్. బిగ్ బాస్ హౌస్ లోని నోన్ పర్సన్ ఉంటారు, తెలియని కొత్త వాళ్ళు ఉంటారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్ గా అదే, మన నబీల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అంతా నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబీల్తో ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ఏం కాక ఇన్సాన్గా అదే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగా మాట్లాడాలనిపించింది. అందుకే నాకు నబీల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదైనా కన్నీ తెలుసు. కాబట్టి నబీల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంట్. అంటే ఒక్కొక్కటి ఒక గేమ్స్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది, తన ఆట గురించి మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక ఆట గురించి చెప్పే అంత గొప్పవాడిని కాదు అన్న. రాకేష్ తను బయట ఎలా ఉందో లోపల ఎలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా పని చాలా చెప్పాను. బయట ఎలా ఉన్నా లోపల కూడా అలా ఉన్నా చెప్పాను.
నాకు ఆఫీసా నీకు కావాలంటే ఫోన్ బాగా చేస్తున్నారు అంటున్నారు, రీజన్ ఏంటంటే? అదే అండి, మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా ఒక నటుడుగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరైనా సరే మీరు లైవ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మన మార్కెట్లో కొత్త కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకునేదే సీజన్ 8లో నేను చూపించాను. అంతే, ఏం లేదన్నా. బేసిక్గా మనం ఏ ప్లాన్ చేసుకున్నా కూడా వేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటారు. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. హౌస్ లో ఉన్నప్పుడు అసలు ఓటింగ్ ఎలా చేస్తున్నారు, ఏం చూసేస్తున్నారు అనే డౌట్ అయితే మీకు వచ్చింది. వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మీకు చూస్తే ఏమనిపించింది? బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమవుతుందంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుందా అని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నా నేను జనాలు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు చేస్తున్నారు, సేవ్ చేస్తున్నారు, వాళ్ళు చాలా విచ్చరుడిగా ఆరగంటగా చెప్తున్నారు, మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేస్తారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను. అన్న ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికో క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఎవరంటే ప్రతి ఒక్కరు నామినేషన్ రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేదు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో, మీరు నామినేషన్ హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్ రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు నెగటివ్ అయ్యాము. నీవు ఉన్నది 10 వారాలు, 10 వారాలు టికెట్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎలిమినేషన్ షీల్డ్ ఇచ్చి నాకు సేవ్ చేసింది. మిగతా సార్లు నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల మీ ఓటింగ్ డౌన్ అయ్యి 5th ప్లేస్ లో ఉన్నారు అనుకుంటున్నారా? అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు, వీడికి ఓటేయచ్చా అని చెప్పి ఓటేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాం కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ గురించి ఏం చెప్తారు సార్? బాగా ఇంప్రెట్ చేస్తారు కదా మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ లో చెప్పిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం పని చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ గుడ్. నేను ఇంకా నిన్నే వచ్చింది కదా మొత్తం ఎపిసోడ్స్ అన్నా. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసిన కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు.
తన జర్నీ గురించి? అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలి అనుకుంటాము. ఆయన హెల్మెట్ అయ్యాడు, హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి, చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలిచిన అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్ వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాను, హెల్మెట్ అయ్యాం కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడము, 2 సార్లు మెగా చింప్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకు ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మాకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాము. బిగ్ బాస్ అన్యాయం చేశాడు అనుకోవచ్చా? మీ గోల్డెన్ బ్రీఫ్ కేస్ కానీ సిల్వర్ బ్రీఫ్ కేస్ కానీ ఇవ్వకుండా? నాకా బిగ్ బాస్ తప్పకుండా అన్యాయం చేశాను. నాకు ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకోవచ్చా? అప్పుడప్పుడు అనిపిస్తుంది, భూమి వెనక్కి దిక్కు ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటేనిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మాకు ఇచ్చిన టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చుట్టూ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకునే నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రేమాప్యాయలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరంగా వెళ్తాను. సీజన్ 4 లో వచ్చి 30 వీక్ వరకు ఉన్నారు కదా, ఇప్పుడేమో టాప్ 5 వచ్చి నెక్స్ట్ టైం అయితే డైరెక్ట్ కప్ తీసుకొని వస్తారా? అది మీరే ఓటు వేసి నన్ను గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ అయితే అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించాను డెఫినెట్గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా, బిగ్ బాస్ లో కంటెస్ట్ చేయడానికి మెయిన్ గా ఏం క్వాలిటీస్ ఉండాలి? అంటే వన్స్ కంటెస్టెంట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ కి ఈ క్వాలిటీస్ ఉండాలి అనేది ఏమైనా ఉన్నాయా? అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీమ్. ఆ టీమ్ బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ వెళ్ళడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్ గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అది అనేది మనం చూస్తుంటే అవుతూ ఉంటే మనకు తెలియదు.